నరజన్మ దుర్లభమత కుంచస్త్వం తతో విప్రత తస్మాత్ వైదిక మార్గభరత విద్వత్తమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేశనం స్వానుభవో బ్రహ్మాత్మనా సంస్థితి. చివరగా ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినాలభ్యతే. అంటే మోక్షం పొందట కొరకే వచ్చింది జన్మ, కానీ ముక్తి అనేటువంటిది ముక్తిర్నో శతకోటి జన్మ అంటే 100 కోట్ల జన్మలలో చేసినటువంటి పుణ్యైర్వినాలభ్యతే. అంటే 100 కోట్ల జన్మలలో చేసినటువంటి పుణ్యం వల్ల కూడా మోక్షము రాదు. అంటే మోక్షం ఎంత విశేషమైందో చెప్పడం కోసం ఇప్పటి వరకు అనేక శ్లోకాలు చెప్పుకున్నాం. అంచేత మానవ జన్మ అనేటువంటిది ఏదో అసామాజిగా రాలేదు. దుర్లభం త్రయమేత దైవానుగ్రహ ఏతుకం మనుక్షత్వం ముముక్షత్వం మహాపురుష సంచరయం. అంటే మానవ జన్మ లభించటము, మానవ జన్మ లభించినటువంటి వాడికి మోక్షం పొందాలి అనేటువంటి కోరిక కలగడం, కోరిక కలిగినటువంటి వాడికి గురువు లభించడం, ఈ 3 దైవానుగ్రహం ఉంటే తప్ప లభించవు అని చెప్పడం జరిగింది. ఈ రకంగా వదంతు శాస్త్రాన్ని, యజంతు దేవాన్, కుర్వంతు కర్మాణి, భజంత దేవత. ఆత్మైక్య బోధేన వినా విముక్తి నశ్యతి బ్రహ్మశతాంతరే. అంటే వదంతు శాస్త్రాన్ని, శాస్త్రాలను బాగా చదవచ్చు, ఇతరులకు వదంతి చెప్పచ్చు. అలాగే యజంతు దేవాన్, దేవతలను దేవుళ్ళని ఆరాధించవచ్చు, పూజించవచ్చు. అలాగే కుర్వంతు కర్మాన్ని, మంచి పుణ్యకర్మలు చేయొచ్చు, దానాలు ధర్మాలు కూడా చేయొచ్చు, అవన్నీ సులువే. భజంతు దేవత, దేవతల్ని భజించవచ్చు అంటే ఆరాధించవచ్చు, పూజించవచ్చు. ఆత్మైక్య బోధేన వినాముక్తి, వీటి వల్ల ముక్తి అనేది రాదు. మరి ఎందుకు ప్రవేశపెట్టారు మన మతంలో ఈ పూజలు, యజ్ఞాలు, యాగాలు, నోములు, వ్రతాలు? అవన్నీ కూడా అంతఃకరణం శుద్ధం అవ్వడం కోసం, కానీ మోక్షం పొందడం కొరకు కాదు. ఇంకేదో మోక్షం అనేటువంటిది ఏదో, మోక్షం పొందడానికి సంబంధించినది ఏదో తెలియాలి, దానికి సంబంధించినటువంటి విధానం చెప్పాలి. నశ్యతి బ్రహ్మశతాంతరే. ఈ ఇందులోనే తిరుగుతూ ఉన్నటువంటి వాడికి ఎప్పటికైనా మోక్షం వస్తుందా అని ప్రశ్న ఎత్తే నశ్యతి, సిద్ధించదు. ఎప్పటిదాకా అంటే బ్రహ్మశతాంతరేపి. 100 మంది బ్రహ్మదేవుళ్ళు పుట్టి నశించిపోయినా కూడా మోక్షం రాదు. అసలు బ్రహ్మదేవుడు పుట్టి నశించిపోవడం ఏంటండి? మనుషులం కదా, పుట్టి చచ్చిపోతుంటాం. ఇక్కడ వస్తు రూపంలో ఉన్నటువంటి ప్రతీదీ కూడా వచ్చినటువంటిది ఏదైనా సరే నశించాలి. ఇది ఒక సిద్ధాంతం. ఏదైనా సరే, ఎవరైనా సరే, అక్కడికి దేవుడైనా సరే, దేవత అయినా సరే, పుట్టారు వచ్చారు అంటే అసలు పుట్టటము రావడం ఏంటండి? ఎక్కలు తెలియాలి మనకి. దేవుడు నిరాకారుడు, చైతన్య స్వరూపి, సత్తు చిత్తు ఆనందమే లక్షణాలు కలిగినటువంటి సచ్చిదానంద స్వరూపం. అటువంటి దేవుడికి ఆకారం లేదని కదా చెప్పుకున్నాం. మరి అటువంటి దేవుడికి ఆకారం వస్తే పుట్టడం, ఆకారం పోతే సావడం. ఎవరికైనా సరే, మనిషికైనా సరే, పశువుకైనా సరే, దేవతలకైనా సరే, ఒక ఆకారం వచ్చిందంటే, ఆకారం అనేటువంటిది దేనికి సంబంధించింది? ఆకారం అనేటువంటిది ప్రకృతికి సంబంధించింది. ప్రకృతి త్రిగుణాలతో కూడుకున్నటువంటిది. తమోగుణ, రజోగుణ, సత్వగుణాల యొక్క సముదాయానికి ప్రకృతి అని పేరు. తమోగుణంతో మనకి శరీరం వచ్చింది, స్థూల శరీరం. అంటే మొత్తం ప్రకృతి ఒక వ్యవస్థ కాదు, 3 వ్యవస్థలు, 3 రూపాలు, 3 గుణాలు. అందుచేత ప్రకృతిలోని తమో గుణంతో స్థూల శరీరం వచ్చింది. స్థూల శరీరానికి అవస్థ జాగ్రత్త అవస్థ. అంటే తమో గుణము, స్థూల శరీరము, జాగ్రత్త అవస్థ, ఈ 3 ఒక సంపద.
ప్రకృతిలోని రజోగుణంతో సూక్ష్మ శరీరంలోని ప్రాణం వచ్చింది. ప్రాణానికి రజోగుణం అన్నాం కదా, ప్రాణం వల్ల వచ్చినట్టు అంటే రజోగుణం వల్ల వచ్చినటువంటిది ప్రాణాలు, కర్మేంద్రియాలు. ఇవి ప్రాణాలు క్రియావంతమైనటువంటి అంటే శరీరం లోపలుండి శరీరాన్ని క్రియావంతం చేసేటటువంటి ఈ ప్రాణాలు అంటే రజోగుణం. రజోగుణానికి అవస్థ స్వప్నావస్థ. అంచేత ఈ 3 గుణాలకి 3 శరీరాలు. సత్వగుణానికి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, జ్ఞానేంద్రియాలు ఇవి సత్వగుణంతో నిర్మితమైనవి. కర్మేంద్రియాలు, ప్రాణాలు రజోగుణంతో తయారైనవి. శరీరం తమోగుణంతో తయారై. అంటే టోటల్ గా శరీర ప్రాణ మానసాదులు 3 ఒక ఆకారం వచ్చింది. వీటితో అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యానికి ఈ ఆకారం కప్పింది. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఏ ఆత్మస్వరూపం అయితే ఉన్నది తన చుట్టూరు కప్పినటువంటి ఈ ఉపాధినే నేను అనుకుని భ్రాంతి చెందాడు. భ్రాంతి చెందిది దానితోటి కర్మలు చేసి సుఖ దుఃఖాలను వింటూ రావడము, పోవడము, పుట్టడము, సావడము లోపల ఉన్నటువంటి వానికి లేదు. ఈ ఉపాధి పోవడము, రావడం. ఉపాధి టోటల్ గా పోదాం, అది ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. టోటల్ గా మొత్తం 3 పోతే ముక్తి. అలా కాకుండా ఒక అవస్థ పోతే ముక్తి కాదు. కేవలం స్థూల శరీరం పోయిందనుకోండి ముక్తి కాదు. స్థూల శరీరం మరణంలో పోతుంది, మరణం దాకా వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు మనం మెలకువలో నుంచి స్వప్నంలోకి వెళ్ళేటప్పటికి స్థూల శరీరం ఉండదు, తెలియబడదు. దానికి సంబంధించింది ఏది మనతోటి రాదు. అప్పుడేముంది? సూక్ష్మ శరీరం ఉంది. సూక్ష్మ శరీరంతో కలలు కంటూ ఉంటాం. స్థూల శరీరం స్వప్నావస్థలోకి రాలేదు. స్వప్నావస్థకి సంబంధించినటువంటి సూక్ష్మ శరీరం సుషుప్తిలోకి రాదు. అంటే ఒక అవస్థలో నుంచి ఒక అవస్థలోకి వెళ్ళేటప్పటికి ఆ అవస్థకు సంబంధించినటువంటి ఒక్కొక్క వస్తువు ఊడిపోతుంది. మోక్షం అంటే ఏమిటి? శరీరము, ప్రాణము, మనసు 3 పోవడమే మోక్షం. ఏ పూజ చేస్తే పోతే ఈ 3ని, ఏ దానం చేస్తే పోతాయి అంటే మన స్వరూపమును ఆవహించినటువంటి ఉపాధి అవి వస్తూ పోతూనే ఉన్నాయి. అవి వచ్చి పోతూ తిరుగుతూ ఉన్నాయి కదా. వస్తూ పోతూ ఉండేటువంటి వాటిని అవే తన స్వరూపం అనుకుని పట్టుకున్నాడు ఇతను. ఇంకేది ఎవరు మారాలి? మనం మారాలి. మనం మారకుండగా దాని అంతటా అది పోతుందని చెప్పేసి పోగొట్టడం కోసం మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది అక్కడికి 100 బ్రహ్మదేవుళ్ళు వచ్చిపోయినప్పటికీ కూడా పోదు. బ్రహ్మదేవుడికి కూడా మనకు లాంటి శరీరమే వస్తుంది. మనకులాగే అతను కూడా 100 సంవత్సరాలు సృష్టించాడు. ఆ తర్వాత ఆయన పోతే మళ్ళీ అసలు బ్రహ్మదేవుడిని సృష్టి కూడా విన్నారు కదా. విష్ణుమూర్తి యొక్క నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడని విన్నాం కదా. అంచేత మరి బ్రహ్మగారు పోయారనుకోండి, ఈ బ్రహ్మగారిని పుట్టించిన ఆయన ఉండిపోయాడు కదా. అప్పుడు మళ్ళీ ఇంకో బ్రహ్మగారిని పుట్టించుంటాడు. బ్రహ్మగారు వచ్చిన ప్రతిసారి ఈ జీవులందరికీ మళ్ళీ కొత్తగా ఒక శరీరాన్ని సృష్టిస్తూ ఉంటాడు. అంచేత స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం అంటారు. 3 గుణాల వల్ల 3 శరీరాలు వచ్చాయి. అంచేత ఆత్మ అనేటువంటిది తన స్వరూపం తెలియాలి. అమృతత్వస్య నాశాస్తి విత్తే నేర్చేవే శృతి. శృతి అంటే వేదం చెప్తుంది, నాయన నీ స్వరూపాన్ని తెలుసుకోకుండా నువ్వు ఏం చేసినా నీకు ముక్తి రాదు. అమృతత్వస్య నాశాస్తి. నీ స్వరూపం ఏదైతే ఉందో అది అమృత స్వరూపం. అమృతం అంటే ఏదో తాగేది కాదు. మృతం అంటే సావు. అమృతం అంటే సావు లేనటువంటి. అమృతత్వస్య నాశాస్తి. అది సావు లేనటువంటి, నాశనం లేనటువంటి స్వరూపం ఆత్మ. అటువంటి ఆత్మస్వరూపాన్ని, ఆత్మస్వరూపమే నేను అనేటువంటి జ్ఞానం వాడికి లేదు. దేనిని నేను అనుకున్నాడు?
ఈ వస్తూ పోతూ తిరుగుతూ పరిణామం చెందుతూ ఉన్నటువంటి ఉపాధినే నేను అనుకుంటున్నాడు. ఎన్ని జన్మలు గడిచినా కూడా వచ్చినటువంటి ప్రతిసారి కూడా ఆ ఉపాధినే కాపాడుకుంటూ దానితోటే ఏయో సుఖ దుఃఖాలు అనుభవించూ ఏయో కర్మలు చేసుకుంటూ వెళ్ళడము రావడము పునరపి జననం పునరపి మరణం ఇలాగే సాగుతుంది. అంచేత విత్తే నేచ్చేవ హై శృతికి. అంచేత ఈ జ్ఞానం అనేటువంటిది లేకుండా కర్మకాండ వల్ల కానీ ఉపాసనల వల్ల కానీ లేదా విత్తం అంటే ధనం సంపాదించడం వల్ల కానీ ఇది లభించదు. డబ్బుతోటి కొనేసుకోవటం కుదరదు. డబ్బు సంపాదించడం వల్ల రాదు. చదువులు మొదలైనటువంటి వాటి వల్ల కూడా ద్రవీతి కర్మణో ముక్తే. అంచేత కర్మలు చేయటం వల్ల ముక్తి రాదు. డబ్బు వల్ల రాదు, పేరు ప్రఖ్యాతుల వల్ల రాదు. పెద్ద పెద్ద కోట్లాది డబ్బు సంపాదించి పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టి కోట్లాది మంది శిష్యులను తయారు చేసుకుని పూజలు చేయించుకుంటూ గుళ్ళు కట్టించుకుని పూజలు చేయించుకున్నప్పటికీ కూడా ముక్తి రాదు. ముక్తి రావాలి అంటే అసలు అతనికి ముక్త స్వరూపుడే అతనికి బంధమే లేదు, ఉపాధి కాదు కదా. అంచేత ముక్తిర్కేతుత్వం స్ఫుటం యత. స్ఫుటం అంటే స్పష్టంగా అతనికి తెలియాలి. ఏది తెలియాలి, ఎవరి గురించి తెలియాలి అంటే మనలో రెండు రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఒకటి ఆత్మ, ఇంకొకటి అనాత్మ. అతో విముక్తి ప్రయతేత విద్వాన్. ఓ బుద్ధి ఉంటే, నువ్వేమన్నా తెలివి ఉంటే, నువ్వేమన్నా చదువుకొని ఉంటే, విద్వాన్ అంటే విద్యత్వం అంటే చదువుకున్నటువంటి వాడు. చదువు లేనటువంటి వాడికి తెల్లదు కదా. విముక్తో ప్రయతేత విద్వాన్ చన్యశ్చ బాహ్యార్థ స్వహాస్వహాస సంతం మహంతం చముపేక్ష దేశకం తేనోపదిశార్థ సమాహితాత్మ. ఇంతకీ చేయవలసినటువంటిదంటే నేను ఎవరనే, ఏది నేను స్పష్టంగా తెలియాలి. విముక్తం అంటే ఏదో మనల్ని పట్టుగా ఆవహించింది, పట్టుకుంది. అది దాని నుంచి మనం విడుదల పొందాలి, విముక్తిని పొందాలి. అంతేగాని మనకి విముక్తి కాదు, మనం తగులుకున్నటువంటి దానిని వదలడమే విముక్తి. అంచేత ఆ ఆలోచన మనకు రావాలి. నేను విముక్తిని పొందాలి, విడుదల పొందాలి. జైలులో ఉన్నామనుకోండి, జైల్లో నుంచి విడుదల పొందితే ఏమంటారు? జైలులో ఉన్నటువంటి వాడు కూడా తిండి పెడతారు, అక్కడ కూడా తిరుగుతాడు మనుషులతో, కానీ ఏమి లేదు అక్కడ, స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, బంధంలో ఉన్నాడు. ఇప్పుడు మనమందరం కూడా బంధంలో ఉన్నాం. ఎలాంటి బంధంలో ఉన్నాం అది మనం తెలియాలి. ఎలాంటి బంధం అండి? మనకున్నటువంటి బంధం ఏమిటది? శరీరం తగులుకోవటం కాదు బంధం, కర్మ బంధం. మనల్ని కర్మ బంధించింది. కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు గదాచన. కర్మ జడం కదా, ఎలా బంధించింది అంటే కర్మ చేసాం మనం ఇంతకు ముందు జన్మలో. చేసినటువంటి కర్మఫలాన్ని అనుభవించడం కోసం ఈశ్వరుడు కర్మఫలాలనిచ్చి ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి మనకి శరీరాన్ని ఇచ్చి శరీరాన్ని తగిలించి పంపించాడు. అంచేత కర్మఫలాన్ని నుంచి తప్పించుకోవడం మన వశంలో లేదు. ఎందుకంటే బంధించినడు మనకంటే బలవంతుడు, ముక్తుడు, అతను జ్ఞాని, జనన మరణాలు లేవు అతనికి, సర్వశక్తివంతుడు. అటువంటి వాడే మనల్ని బంధింపజేశాడు. అంటే కర్మ ఫలాలు అనుభవించకుండా మనల్ని వెళ్ళిపోవడానికి చూసామనుకోండి, ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈ శరీరం అనేటువంటిది ఏదైతే ఉందో భావన వల్లే బంధించబడ్డాం మనం. శరీరమే నేను, నేను శరీరమును కాదు, నేను ప్రాణమును కాదు, నేను మనసును కాదు, నేను ఇంద్రియాలను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి. ఈ సంఘాతం కాదు నేను, దీనికి సాక్షిగా దీనికి వేరుగా ఉన్నటువంటి చిదానంద స్వరూపమే నేను అని తెలుసుకుని ఎవడి మట్టికి వాడే ఉద్ధరేదాత్మనాత్మానం మగ్నం సంసార వారిద. ఆత్మను ఉద్ధరించుకోకుండా ఆత్మని బంధింపజేసుకుని ఇందులోనే తిరుగుతున్నాడు. మగ్నం సంసార వారిది.
సంసార వారధిలో చిక్కుకున్నాడు. ఒక జన్మ పోతే మరో జన్మ, అది పోతే ఇంకో జన్మ. అంటే అనేక కోటాను కోట్ల జన్మలు అలవాటు అయిపోయింది. కానీ సుఖం కావాలనుకుంటున్నాడు. దుఃఖం కోరుకోవటం లేదు. సుఖాన్ని కోరుకోవడమే కాకుండా నిరంతరము దానికోసమే తలపోతూ ఉంటాడు. దుఃఖాన్ని ఏ కోశాన్ని కావాలని కోరుకోవడం. కానీ దుఃఖం వస్తుంది. దుఃఖం ఎలాగ వస్తుందో సుఖం కూడా అలాగే వస్తుంది. మనం కోరుకోవడం వల్ల సుఖం రావడం లేదు, మనం వద్దు అనడం వల్ల దుఃఖం పోవడం లేదు. రాత్రులు పగళ్ళు ఎలా వస్తూ పోతూ ఉంటాయో సుఖ దుఃఖాలు అనేటువంటివి వస్తూ పోతూ ఉంటాయి. సుఖం ఉన్నప్పుడు దుఃఖం ఉండదు, దుఃఖం ఉన్నప్పుడు సుఖం ఉండదు. సుఖ దుఃఖే సమీకృత్వ, ఈ రెండు తిరుగుతూ ఉంటాయి. అంచేత ఈ సుఖ దుఃఖాల కారణం కర్మ. శరీరాన్ని ధరించడానికి కారణం కర్మ. అంటే చేసిన కర్మఫలాల్లో మనల్ని బంధించి శరీరాన్ని తయారు చేసింది. అంచేత మన శరీరం అనేటువంటిది ఏదైతే ఉందో అది కర్మ సముదాయం. అంచేత మనం దీన్ని ఏం చేయాలి? ఉద్ధరేద ఆత్మనాత్మానం. దీని నుంచి మన స్వరూపాన్ని ఓడగొట్టుకోవాలి, సెపరేట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అండి, ఓడగొట్టుకోమన్నాం కాదండి, ఇది మన స్వరూపంలో కలిసిపోలేదు. ఇదే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. స్వరూపంలో కలిసిపోతే ఓడగొట్టుకోవడం కుదరదు. స్వరూపంలో కలలేదు, కలిసిపోయినట్టు కనపడుతుంది. అక్కడే సిక్కు వచ్చింది. అంటే ఆత్మకి జ్ఞానం ఉంది. జ్ఞానం ఉన్నటువంటి ఆత్మ అనాత్మకు సంబంధించినటువంటి దుఃఖ సముదాయాన్ని అంతటినీ ఆత్మకు తెలుస్తుంది. అంచేత మనసు ఏదనుకుంటుందో అది నేనే అనుకుంటున్నాను అనుకుంటాం. అంటే ఏ సుఖం కానీ దుఃఖం కానీ ఏది వచ్చిందో అది తనకు తెలుస్తుంది కనుక నేనే పొందుతున్నాను, నేను అనుభవిస్తున్నాను అనుకుంటాను. అంటే దాంతో ఏమైనట్టు అని తాదాత్యం అంటారు. తాదాత్యం అంటే మందార పువ్వు దగ్గర స్ఫటికమణి పెట్టేమనుకోండి, ఆ మందార పువ్వు యొక్క ఎరుపు రంగు ఆ స్ఫటికమణిలో కనపడుతుంది. అప్పుడు స్ఫటికం ఎర్రగా కనపడుతుంది. అంటే అప్పుడు అందులో ఏమైంది? మందార పువ్వు యొక్క ఎరుపు లక్షణం స్ఫటికంలో ప్రవేశించిందా? ఇంకేది తీసేయాలి. దేన్ని తీసేయాలి? ఆ ఎరుపును తీసేయాలి. ఆ స్ఫటికంలో ప్రవేశించినటువంటి దూరిపోయింది కదా, అందులోకి లాగేయాలి, ఊడదీసేయాలి. ఎలాగోలాగా దాన్ని ఆ ఎరుపు రంగుని బయటకు లాగి పాడేయాలి కదా. ప్రవేశించింది? అసలు ప్రవేశించలేదు. అట్టి మాదిరిగా ఆత్మలో మన శరీరం ప్రవేశించలేదు, మన ప్రాణం కూడా ప్రవేశించలేదు, మనసు కూడా ప్రవేశించలేదు. రెండు పక్క పక్కన ఉన్నాయి. వీటినే ఆత్మానాత్మలో అంటారు. అంటే ఒకదాని లక్షణం ఆత్మ ఎలాంటిది? శుద్ధమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి. ఇప్పుడు మందార పువ్వు ఎరుపు స్ఫటికంలో ప్రవేశించినట్లుగా ఈ అనాత్మ యొక్క లక్షణం అంతా ఆత్మలో ప్రతిబింబించి ఆత్మే అనాత్మగా కనపడుతుంది. ఎంత అర్థమైందా? అంటే ఆత్మస్వరూపంలో ఈ దేహాదుల యొక్క రూపం ప్రవేశించి నేను శరీరమునే, లేకపోతే నేను ప్రాణమును, నేను మనసును అంటే ప్రవేశించలేదు. దీన్ని సంసర్గాధ్యాస అంటారు. అంటే ఆత్మ యొక్క దగ్గరగా అనాత్మ ఉండడం వల్ల ఆత్మకు దగ్గరగా ఏది ఉంది? మనసు ఉంది. దాని పక్కన ప్రాణం ఉంది, దాని పక్కన శరీరం ఉంది. శరీర ప్రాణమానసాదులతో కూడుకున్నటువంటి ఈ వ్యక్తి ఆత్మ పక్కన ఉన్నాడు. ఆత్మ చైతన్య స్వరూపం. చైతన్య స్వరూపం అవడం వల్ల, జ్ఞాన స్వరూపం అవడం వల్ల దీని లక్షణాలన్నీ దాంట్లో ప్రవేశించి నేను మనిషిగా ఉన్నాను, నేను పుట్టాను, రేపు చనిపోతాను అనేటువంటి భావాలు ఏర్పడి మనలో. అంటే ఇప్పుడు ఉద్ధరేదాత్మనాత్మానం, ఆత్మను ఉద్ధరించుకోమంటున్నాడు. అంటే ఇందులో ఎలా ప్రవేశించిందో దాన్ని మనం తొలగించుకోవాలి. అలా తొలగించుకోవాలంటే ముందు ఏం చెయ్యాలంటే చిత్తస్య శుద్ధయే కర్మ నాకు వస్తువుపలబ్ధ్యే. ఇక్కడ ఆత్మలో ప్రవేశించినటువంటి అంటే మందార పువ్వు యొక్క ఎరుపు స్ఫటికంలో ప్రవేశించినటువంటి దాన్ని తీయాలి కదా, ఊడదీసేయాలి కదా. ఊడదీసేయడానికి ఏయో కర్మలు చెప్పారు. పారాయణలు,
పూజలు, యజ్ఞాలు, యాగాలు, నోములు, దానాలు, ధర్మాలు మొదలైనటువంటి కర్మోపాసనలు. అలాగే యోగం. ఇవన్నీ కూడా దాంట్లో ప్రవేశించినటువంటి అనాత్మని ఊడదీయటానికి. ఇది ఆత్మను ఉద్ధరించుకోవాలి. ఆత్మను ఉద్ధరించుకోవటం అంటే ఆత్మలో ప్రవేశించినటువంటి అనాత్మను తొలగించాలి. ఈ చేసేటటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధి. అంటే మందార పువ్వు యొక్క ఎరుపు స్ఫటికములో నుంచి తీయటానికి నువ్వు ఏమేం ప్రయత్నాలు అయితే చేస్తున్నావో ఆ ప్రయత్నాలన్నీ కూడా వృధా. ఎందుకంటే ఈ సత్కర్మలన్నీ కూడా, పుణ్యకర్మలన్నీ కూడా మనసును శుద్ధం చేయడానికి, ఏకాగ్రత పరచడానికే పనికొస్తాయి. ఏకాగ్రత పరిచి ఇప్పుడు సాధన చేస్తున్నాం మనం. సాధన చివరిది. మొదటిది కర్మకాండ, రెండోది ఉపాసన కాండ, మూడోది యోగం. యోగం కూడా జ్ఞానాన్ని ఇవ్వదు, మనసుని దాటుతాడన్నమాట. అంటే సాధనలో మనసు శ్వాస ఆగినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు గురువు దగ్గరికి వెళ్ళి బోధ వినాలి. అప్పుడు గురువు గారు అందులో ప్రవేశించలేదయ్యా, ఎరుపు అనేటువంటిది ప్రవేశించినట్టు కనపడుతుంది తప్ప దాన్ని భ్రాంతి జ్ఞానం అంటారు. భ్రాంతి జ్ఞానానికి విషయం మిథ్యా వస్తువు. మిథ్యా వస్తువు అంటే ఏమిటండి? సత్య వస్తువు, అసత్య వస్తువు అని రెండు రకాలు. సత్యం అంటే ఏంటండి? ఎప్పుడూ ఉండేది. అసత్యం అంటే ఏదైనా ఒక దాన్ని చెప్పండి. అసత్య వస్తువుని విషయంలో గొడ్రాలు బిడ్డ, గగనార విందం, కుందేలు కొమ్ము. ఎప్పుడన్నా చూసారా మీరు? కుందేలుకి ఏముండదు, కొమ్ములు ఉండవు. గొడ్రాలకు బిడ్డ ఉంటే గుడ్రాలు అనరు. గగనార విందము, గగనార విందం అంటే ఆకాశ పువ్వులు. ఆకాశం పువ్వులు పూసిందట. ఆకాశం పువ్వులు పోతుందా? ఈ ఏంటంటారు ఇట్లని? ఆకాశ కుసుమాలు, గొడ్రాల బిడ్డ, కుందేలు కొమ్ము, ఇవి అసత్ పదార్థం. పదాలు ఉన్నాయి అంటే అసత్ అంటే మూడు కాలాల్లోని వస్తువు లేదు అంటే అది అసత్తు. సత్ అంటేనా ఎప్పుడూ ఉండేది. అంటే ఇప్పుడు చూడు, మనం ముత్యపు రేఖ మీద కాంతి పడి వెండిలా కనపడింది. ఇక్కడ రెండు వస్తువులు ఉన్నాయి, ఒకటి ముత్యపు రేకు, ఇంకొకటి వెండి. ముత్యపు రేకు. ఇది ముత్యపు రేకులో కనిపించేటటువంటి వెండి అసత్తా సత్తా? అసత్ అయితే కుందేటు కొమ్ము, గొడ్రాల బిడ్డ, గగనార విందము లాంటిది కనిపించకూడదు, మూడు కాలాల్లోనే ఉండకూడదు. కనపడుతుంది, స్పష్టంగానే మెరుస్తుంది. మరి మెరిసేటప్పుడు మరి అది అసత్ అని ఎలాగవుతుంది? కొన్ని సత్ అందామా? సత్ అంటే మారిపోకూడదు. మనం వెళ్ళి ఎప్పుడు చూసినా ఎలా చూసినా వెండే ఉండాలి. తీరా పరిశీలించి చూస్తే ముత్యపు రేకు మాయమైపోయి వెండి కనపడుతుంది. మళ్ళీ దూరంగా వచ్చి చూస్తే ముత్యపు రేకు వెండిలా కనపడుతుంది. ఏమవుతుంది? వెండి స్థానంలో ముత్యపు రేకు వచ్చింది, ముత్యపు రేకు స్థానంలో వెండి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏమంటారు? అక్కడ ఎప్పుడూ మూడు కాలాల్లోనే ఉండేది ఏదంటే ముత్యపు రేకు సత్యం, అది సత్పదార్థం. ముత్యపు రేకుల్లో కనిపించేటటువంటి వెండి సత్పదార్థము కాదు, అసత్పదార్థము కూడా కాదు, మిథ్యా పదార్థం. మిథ్య. ఈ మిథ్య అనేటువంటిది ఏదైతే ఉందో అది సత్యము కాదు, అసత్యము కాదు. అంచేది జగత్ అంతా కూడా సత్తు కాదు, అసత్తు కాదు, మిథ్య. మన శరీర ప్రాణమానసాదులు ఏ అయితే ఉన్నాయో అవి సత్యము కాదు, అసత్యము కాదు, సత్తు కాదు, అసత్తు కాదు. సత్తు అయితే పోకూడదు, అసత్తు అయితే రాకూడదు. కనపడుతుంది. ముత్యపు రేకులో వెండి కనపడుతున్నట్టుగా ఆత్మస్వరూపంలో అనాత్మస్వరూపం కనపడుతుంది. దీన్ని అసత్ అని ఎలాగంటాం? కనపడుతుంది కదా, దాని వినియోగం తెలుస్తుంది కదా, దాని బాధ తెలుస్తుంది, దాని బల సుఖం తెలుస్తుంది. అది అసత్తా సత్తా అంటే ఈ గుట్టు మనకి తెలియాలంటే ఏం చెయ్యాలి?
విచారణ చెయ్యాలి. వస్తు సిద్ధిర్ విచారేణ నా కించిత్ కర్మ కోటిపి. విచారణ చేయకుండా నువ్వేమి చేసినా సరే, కోటి రకాల కర్మలు చేసినా సరే, ఒక్కొక్క దాన్ని 1,100,00,00,000 కర్మలు చేసినప్పటికీ కూడా కర్మ కోటిపి తేలదు. తేలాలంటే ఏం చేయాలి? సాధన అనేటువంటిది ఒక సెక్షన్, విచారణ అనేటువంటిది సాధన సిద్ధించినటువంటి సాధకుడు తొందర పడకుండా, నిదానంగా, కంగారు పడకుండా విచారణ చెయ్యాలి. సమ్యక్ విచారణ. ఇప్పుడు మనలో విచారణ చేసాం, మొత్తం సమస్తాన్ని విచారణ చెయ్యాలి. తేలాలు అంటే మందార పువ్వులో నుంచి వెరుపు రంగు స్ఫటికముల్లో కనపడుతుంది, ఎదురుగుండగా ముచ్చిపు రేకులు వెండి కనపడుతుంది. అంచేత ఏం చేయాలి? విచారణ చేయాలి. ఈ రకంగా అర్ధస్య నిశ్చయో దృష్టో విచారేణ ఇతోపిత. ఈ రకంగా ఈ యథార్థాన్ని కనిపెట్టాలి. ఏంటి మాయ? ఇది సత్యమా అసత్యమా, నిజమా ఉత్తిదా? ఈ జనాలందరూ ఇలాగ ఎందుకు పరిగెడుతున్నారు? ఎండమావులలో నీళ్లు చూసి పశువులకు దాహం తీర్చుకోవడానికి పరుగులు పెడతాయట. ఎంత దూరం పరుగు పెడితే వాటికి నీళ్లు దొరుకుతాయి? అట్టి మాదిరిగా ఎక్కడ విచారణ లేదో అక్కడ ఆ జీవుడు వందలాది జన్మలు పోతూ వస్తూ ఉంటాయి. ఆ పశువులు కూడా నీళ్లు కోసమని పరిగెట్టి దాహం తీరక నీళ్లు దొరకక చచ్చిపోతుంటాయి. మనం కూడా అంతే. అర్ధస్య నిశ్చయో దృష్టో, అర్థాన్ని తెలుసుకో, నిశ్చయంగా కూర్చుని ఆలోచించు. సరైనటువంటి గురువును పట్టుకో. అటువంటి సరైనటువంటి గురువును పట్టుకొని దీని నిశ్చయం చేయటానికి సరైనటువంటి గురువును పట్టుకోవాలి. అటువంటి గురువుని అధికారిన మాసాస్తే ఫలసిద్ధిర్ విశేషత ఉపాయ దేశకాలాజ్యా చంతశిష్మిని సహకారిణ. సరైనటువంటి గురువు ద్వారా ఏ రకమైనటువంటి కోరికలు లేనటువంటి, ఏ గొప్ప కోసము చూడలేనటువంటి, ఏ ధనం కోసం గట్ట చూడకుండా ఎవడైతే దొరుకుతాడో అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి మేధావి పురుషో విద్వా నూహపోహ విచక్షణ అధికారాత్మ విద్యయ ముక్త లక్షణ లక్షిత. అంచేత ఎలాంటి వాడై ఉండాలి? విచారణావంతుడై ఉండాలి, సాధకుడై ఉండాలి, అన్నీ తెలిసి ఉండాలి. శాస్త్రాలు తెలియాలి, కర్మకాండ, ఉపాసనాకాండ, యోగము, జ్ఞానము అన్నీ తెలిసినటువంటి వాడు మనకు కనిపెట్టాలి. ఎవరి దగ్గరికి పడితే వాడికి వెళ్ళిపోయి, ఎందుకంటే ఎవరో ఏదో చదువుకును ఏదో చేసి గురువుల కింద చెప్పేస్తుంటారు. అలాగే ఎవరిని పడితే వాడి దగ్గరికి వెళ్ళిపోయి వాడిని గురువుగా స్వీకరించకూడదు. గురువును కూడా పరీక్షించాలి శిష్యుడు. జనాలు ఎంతమంది ఉన్నారో, అతని దగ్గర డబ్బు ఎంతమంది ఉంది అని ఎన్ని రకాల యాసాలు వేసాడు అది చూడకుండా ఏం చెయ్యాలి? అతో విచార కర్తవ్య జిజ్ఞాసోరాత్మ వస్తున. అతనికి ఏది తెలిసి ఉండాలి? ఆత్మస్వరూపం తెలిసి ఉండాలి. ఆ స్ఫటికం గురించి, మందార పువ్వు గురించి, రెండేట్ల గురించి కూడా తెలియాలి. తెలిసినటువంటి వాడు సమాజాద్య దయా సింధు. పైగా ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే అడిగినటువంటి వాడికి ఇప్పుడు కుదరదండి, రేపు రండి అనకూడదు. 1,00,000 రూపాయలు అవుతుంది, 50 రూపాయలు అవుతుంది, నువ్వు దండం పెట్టుకోవాలంటే డిమాండ్ చేయకూడదు. ఏ రకమైనటువంటి వాంఛ కోరిక ఉండకూడదు. ఏముండాలి? సమాసాధ్య జయా సింధు గురుం బ్రహ్మ విదుత్తమం. బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి ఉత్తముడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. వానికి దయ ఉండాలి. వచ్చినటువంటి సాధకుడికి కష్ట నష్టాలని లెక్క చేయకుండా వాడికి ఎలా తెలియపరచాలి, ఏ భావంలో తెలియపరచాలి. ఎందుకంటే అందరికీ ఒకేలాగా తెలియదు. అందుకని ఇతనికి ఎలా చెప్పాలి, అతనికి ఎలా చెప్పాలి, అతని భాషలోకి దిగిపోయి, అతని స్థాయిలోకి దిగిపోయి బోధించాలి. అలా బోధించాలంటే ఏముండాలండి? దయ, ప్రేమ ఉండాలి. ఎవరి మీద? వచ్చినటువంటి వ్యక్తిని విడుదల పొందింప చెయ్యడం అనేటువంటి దయ ఉండాలి అతని మీద. ఆ రకంగా వివేకినో విరక్తశ క్షమాది గుణశాలిన. అతను కొన్ని లక్షణాలను చూసుకోవాలి. ఆశాపరుడై ఉండకూడదు,
కోపిష్టై ఉండకూడదు, ఓర్పువంతుడై ఉండాలి, వివేకవంతుడై ఉండాలి. ముముక్షోరేవహి బ్రహ్మ జిజ్ఞాస యోగ్యతామత. బ్రహ్మ జిజ్ఞాస విషయంలో పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాడై ఉండాలి, ముక్తిని పొందినటువంటి వాడై ఉండాలి. ముక్తిని పొందడం అంటే ఏంటండి? ముక్తిని పొందడం అంటే చచ్చిపోవడం కాదు. శరీర ప్రాణమానసాదుల నుంచి తన స్వరూపం వేరనేటువంటి అవగాహన అతనికి తెలిసి ఉండాలి. అలా మాపులు పగులు సాధనలో మౌనంగా ఉండిపోయినటువంటి వాడు కాదండి ఇక్కడ. అలా ఉండిపోక్కర్లేదు, తెలియాలి. ఏది మాపులు పగులు సాధనలో ఉండిపోతాడండి, ఏమీ తెలియకుండా మౌనంలో ఉండిపోతాడు. అలా కాదు, మళ్ళీ మెలుకుల్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు మనం నిద్రపోయాం, నిద్రపోయినప్పుడు ఏం పోతుందండి? మనసు పోతుంది, తెలివి కూడా పోతుంది. ఎక్కడ తెలివి లేదో, ఎక్కడ మనసు లేదో అక్కడ ఈ వ్యక్తి లేడు. రోజు కూడా చూసుకోండి, ఏ సాధన చేయకుండానే తెలుస్తుంది. మెలుకులోకి వచ్చేటప్పటికి ఏమొచ్చింది? తెలివి వచ్చింది అంటున్నాడు. తెలివి వస్తే ఏమొచ్చింది? శరీరం వచ్చేసింది. మనసు వస్తే చూడండి, మనసులో తెలివి ఉంది. తెలివి ఏం చేస్తుంది? శరీరాన్ని గుర్తింటుంది. అంటే మనసు కాదు శరీరాన్ని గుర్తించండి, మనసులో తెలివి ఉంది. ఇప్పుడు మన స్వరూపంలో రెండు ప్రకాశాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ ప్రకాశం, దీన్ని వ్యాపకం అంటారు. వ్యాపక ప్రకాశం అంటే ఆత్మస్వరూపం అనేటువంటిది పరిమితమైనటువంటి కొలతతో కూడుకున్నటువంటిది కాదు, సర్వవ్యాపకమైనటువంటిది. అటువంటి సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం మనసులో ప్రతిబింబించింది, దాన్ని చిదాభాస అంటారు. ఇప్పుడు నిద్రపోయినప్పుడు వ్యాపక చైతన్యం పోలేదు, అది ఉంది, అది పోదు, అది ఎప్పుడూ ఉంటుంది. చిదాభాస పోయింది. చిదాభాస పోతే శరీరం తెలియలేదు. ఎంత బాధ అయినా సరే నిద్రపోయినప్పుడు తెలియకుండా పోతుంది. కొంచెం బాధ మర్చిపోదాలనుకున్నాను, నిద్ర పడితే అనుకునేవాడు కూడా ఉన్నారు. నిద్రపోవడానికి చాలా మత్తు బెళ్ళలు వేసుకునేవాళ్ళు కూడా ఉన్నారు, మత్తు మందు వాడేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని? మనసు లేకపోతే బాధ తెలదు, ఇంకేమి బాధ. మళ్ళీ వస్తేను తెలిసిపోతుంది కదా. అంచేది దాని నుంచి విడిపోవాలి అతను. అంచేత ఆత్మ చైతన్యం, చిదాభాస చైతన్యం, రెండు ఎలుగులు ఉన్నాయి మనలో, రెండు తెలుగులు ఉన్నాయి, రెండు ప్రకాశాలు ఉన్నాయి. అంచేత నిద్రపోయినప్పుడు ఆత్మ ప్రకాశం ఉంది, చిదాభాస ప్రకాశం లేదు. మెలుగు వచ్చేటప్పటికి చిదాభాస ప్రకాశం వచ్చింది, ఆత్మ ప్రకాశం కూడా ఉంది. అంటే ఆత్మ ప్రకాశం ఎప్పుడూ ఉంటుంది, అన్నిటిలోని ప్రవేశించి ఉంది. శరీరంలోను, ప్రాణంలోను, మనసులోను, ఇంద్రియాలలోను, అన్నిటిలోనూ చైతన్యం ఉంది. చైతన్యంలోనే ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో ఈ శరీర ప్రాణమానసాదుల యొక్క వృద్ధికి విరోధి కాదు. అని అర్థమైందా? ఆత్మ చైతన్యమే ఈ శరీర ప్రాణమానసాదుల్ని వృద్ధి కలిగేటట్టుగా చేస్తుంది. ఇప్పుడు ఈ విరోధి ఎవరు కావాలి? ఆత్మ విరోధి కాదు, ఆత్మ సహకారి. దేనికి? ఆత్మ సహకారం లేకుండా మన శరీర ప్రాణమానసాదులు వృద్ధి చెందవు, ఆత్మ ప్రకాశంతో వృద్ధి చెందుతూ ఉన్నాయి. అంచేది ఇప్పుడు మనకు తెలియాలి ఆత్మ ప్రకాశం యొక్క స్వరూపం గురించి మనకు తెలియాలి. ఎలాగంటే తెలియలేనంత కాలము దీన్ని కాపాడుతూ ఉంటుంది, తెలుసుకున్న తర్వాత పోకూడదు. ఏమన్నా అర్థమైంది మాట? ఇప్పుడు కట్టెలో నిప్పు ఉంది, కట్టెలో ఉన్నటువంటి నిప్పు కట్టెకి సహకారిగా ఉంది, దగ్ధం చేయదు. కానీ కట్టెలో ఉన్నటువంటి నిప్పు ఓపెన్ అయిందనుకోండి, కట్టెను దగ్ధం చేస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే అజ్ఞానానికి సహకారి, అజ్ఞానాన్ని వృద్ధిపరుస్తుంది. కర్మలను చేసేటట్టుగా, కర్మఫలాలను అనిపించేటట్టుగా, జనన మరణాలను పొందేటట్టుగా చేసేది ఆత్మే. ఆ ఆత్మకి ఆత్మనుభూతిని జ్ఞానం కలిగింది అనుకోండి, అజ్ఞానం పోతుంది. ఆ కట్టెలో ఉన్నటువంటి నిప్పు ఓపెన్ అయితే ఎలా కట్టెను దగ్ధం చేస్తుందో అట్టి మాదిరిగా మన ఆత్మస్వరూపం ప్రకాశం ఓపెన్ అవ్వాలి. ఈ రకంగా దీన్ని తెలుసుకోవడానికి
ప్రతి సాధకుడు కూడా ప్రయత్నం చెయ్యాలి. అటువంటి గురువును పట్టుకోవాలి. అటువంటి గురువును పట్టుకోవడానికి గురువు యొక్క లక్షణాలను చెప్పారు. మరి శిష్యుడికి కూడా లక్షణాలు కావాలి. ఎలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాడికి గురువు ఉపదేశం చెయ్యాలో శాస్త్రం బోధించింది. వచ్చినటువంటి వాడికి చెప్పడం కాదు, అతను కొన్ని లక్షణాలు ఉండాలి. దాన్నే సాధన చతుష్టయము అంటారు. సాధనాన్యత్ర చత్వారి కథితాని మనీషిభిః ఏతు సత్యేవ చన్నిష్ట యద్భావేన సిద్ధ్యతి అదో నిత్య వస్తు వివేక పరిగణ్యతే ఇహమూత్ర ఫల్భోగ విరాగ తదనంతరం సమాధి చట్క సంపత్తిర్ ముముఖ్యత్వం ఇది స్ఫుటం. 4 లక్షణాలు. ఇందులో బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. జగత్తు అసత్యం అనలేదు, గుర్తు పెట్టుకోండి. బ్రహ్మం అనేటువంటిది సత్యం, అంటే త్రికాలాభాజ్యం, పరిణామం చెందదు, రావడము పోవడం ఉండదు. ఆ బ్రహ్మములోనే ఇదంతా ప్రవేశించింది. ఇక్కడ 2 వస్తువులు బ్రహ్మములో ప్రవేశించినాయి. ఇది మనం బాగా తెలుసుకోవాలి. ఒకటి అవిద్య, ఇంకొకటి మాయ. మాయా విద్యలు బ్రహ్మములో ప్రవేశించి ఆ బ్రహ్మమును ఆవహించినాయి. అవిద్య ఆవహించినంత మట్టికి ఉన్నటువంటి బ్రహ్మమునకు ఆత్మ అని పేరు. మాయ ఆవహించినంత మట్టికి ఉన్నటువంటి ఆ బ్రహ్మ చైతన్యానికి పరమాత్మ అని పేరు. ఇప్పుడు ఈ పరమాత్మ ప్రత్యేగాత్మ, అవిద్య మాయ. ఈ మాయా విద్యలలో వ్యాపక బ్రహ్మము యొక్క ప్రకాశం ప్రతిబింబించింది. అంటే ఈ ప్రతిబింబము మాయలో ప్రతిబింబించినటువంటి బ్రహ్మ ప్రతిబింబము, పరమాత్మ, మాయ, ఈ 3 కలిపి ఈశ్వరుడు. ఈయనే సృష్టికి మూలకారకుడు. ఆయన మనసు చేత సమస్త జగత్తుని సృష్టిస్తున్నాడు. ఆయన బుద్ధి చేత సమస్త జగత్తుని పోషిస్తున్నాడు. ఆయన అహంకారం చేత సమస్త జగత్తుని లయం చేస్తున్నాడు. అంచేత మాయ ఉపాధిగా కలిగినటువంటి వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఈశ్వరుడు అంటే పరమాత్మ చైతన్యము, పరమాత్మ చైతన్యములో ఉన్నటువంటి మాయ, మాయలో ప్రతిబింబించినటువంటి బ్రహ్మ ప్రతిబింబం. ఈ 3టికి ఈశ్వరుడు అని పేరు. ఆయనే విష్ణువన్న బ్రహ్మన్న, అది బ్రహ్మం, అదే విష్ణువు, అది రుద్రుడు, అదే ఈశ్వరుడు. వాళ్ళే దేవతలు, వాళ్ళే సృష్టికి మూలకారకులు అయ్యారు. దేనితో? మాయతో. మాయను తీసేస్తేను విచారం ఆలోచించండి. ఏం పోతుంది? మాయను తీసేస్తే ఏమవుతుంది? బ్రహ్మమే. మాయ ఉంటే పరమాత్మ వచ్చాడు. మాయ ఉండడం వల్ల ప్రతిబింబం వచ్చింది. మాయ, ప్రతిబింబము, పరమాత్మ 3 కలిపి ఈశ్వరుడు అయ్యాడు. మాయ ఒక్కదాన్ని తొలగించండి, అక్కడ మనం చేయలేం కదా. అంటే అక్కడ విష్ణువు, బ్రహ్మ అనేటువంటి పేర్లు పోయి ఏం పేరు వస్తుంది? బ్రహ్మము, బ్రహ్మ సత్యం, అది బ్రహ్మం. అది అక్కడ మన వల్ల అవ్వలేదు. ఇక్కడికి వద్దాం. ఆ బ్రహ్మములోనే అవిద్య ప్రవేశించింది. అవిద్య ఎంతవరకు ప్రవేశించి ఎంత బ్రహ్మ చైతన్యమును ఆవహించిందో అంతవరకు ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యానికి ఆత్మ, ప్రత్యేగాత్మ అని పేరు. ప్రత్యేగాత్మకి ఏది ఉపాధిగా ఉంది? అవిద్య ఉపాధిగా. అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి అవిద్యలో బ్రహ్మం యొక్క ప్రకాశం ప్రతిబింబించింది. అంటే ప్రత్యేగాత్మ, అవిద్య, అవిద్య ఎందుకు ప్రతిబింబించిన బ్రహ్మ ప్రతిబింబము 3 కలిపి జీవుడు. జీవుడని ఎప్పుడు దాకా అంటారు? ఎంతవరకు అవిద్య ఉందో అంతవరకు జీవుడు బంధకారుడే. మాయ తీసేస్తే ఈశ్వరత్వం పోయి బ్రహ్మం అయ్యింది. ఇక్కడ అవిద్యను తీసేస్తే జీవత్వం పోయి ఏం మిగిలింది? బ్రహ్మమే మిగిలింది. ఏది తీసేస్తే? అవిద్యను తీసేస్తే. ఇప్పుడు బ్రహ్మమే. అహం బ్రహ్మస్మి. ఇప్పుడు ఎవరయ్యాడు తను? ఏది పోవడం వల్ల? అవిద్య పోవడం వల్ల. అంచేది ఈ బ్రహ్మం అనేటువంటిది ఏదైతే ఉందో అది సత్యము, బ్రహ్మ సత్యం. ఈ బ్రహ్మమును పూర్తి తెలుసుకున్నప్పుడు ఏది పోయిందో అది మిథ్య. నువ్వు బ్రహ్మమును తెలుసుకోకుండా బ్రహ్మమును మరుగుపరిచినటువంటి వస్తువును తెలుసుకున్నంత సేపు ఇది పోదాం.
అది వృద్ధి చెందుతూనే ఉంటది. దాన్ని మనం కాపాడుతూనే ఉంటాం. దాంతో మనం సుఖదుఖాలు అనుభవించే ఉంటాం. అంటే బ్రహ్మచత్యం జగన్మిథ్య ఏవం రూపో వినిశ్చయ. అంచేత నీకు ఈ సత్యం వినడం కాదు, నిశ్చయం అవ్వాలి. స్వయంగా నీకు అనుభవానికి రావాలి. ఓ ఇది అంటే నా స్వరూపం ఆత్మ. ఆత్మస్వరూపాన్ని అవిద్య ఆవహించింది. అవిద్యలో బ్రహ్మ ప్రకాశం ప్రతిబింబించింది. మూడాటి వల్ల జీవత్వం వచ్చింది. ఇప్పుడు నేను నిద్రపోయాను. ఏది పోయింది? మనసు పోయింది, ప్రకాశం పోయింది, ప్రతిబింబం పోయింది. కానీ కారణ శరీరం పోలేదు. అంటే నీకు తెలియలేదు. నిద్రపోయేవి కానీ వస్తువు పోయింది. పోయిందన్న సంగతి నీకు తెల్లలేదు. ఏం అర్థమైందా? నువ్వు ఆల్రెడీ పొందేవు, అక్కడ ఆత్మస్వరూపం అయ్యావు. ఎందుకంటే తెలివి లేదు, మనసు లేదు, అభివృద్ధి లేదు. అక్కడ నువ్వు ఆత్మస్వరూపానివే. కానీ నీకేం తెల్లలేదు? అదే నేనని తెల్లలేదు. అక్కడ ఏముంది? తెలియనితనం ఉండిపోయింది. ఎవరిని కూర్చుని తెలియనితనం? నీ గురించి నీకు తెలియలేదు, కానీ నువ్వు హాయిగా సుఖంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు. ఏ కళ లేదు, ఏ మెలుగువ లేదు, ఏ దృశ్యము లేదు, ఏ అనాత్మ స్వరూపము కూడా లేదు. అది నీ ఆత్మస్వరూపమే. అంచేత నీవు ఆత్మస్వరూపం అయ్యుండి కూడా ఇప్పుడు మెలుకులోకి రాగానే ఏది వచ్చింది? ఏది కప్పింది? నీ స్వరూపాన్ని కప్పింది, నీ స్వరూపాన్ని మరుగుపరిచింది. మనసు వచ్చేటప్పటికి నిన్నే నీ గురించి తెలకుండా చేసింది, నీ స్వరూపాన్ని కప్పించింది. మనసు లేకపోతే నీ స్వరూపం ఓపెన్ అయ్యింది. మనసు రాగానే నీ స్వరూపం మరుగుపడిపోయింది. మనసు రాగానే తెలివి వచ్చింది. తెలుగు రాగానే ఎవడ మట్టికి వాడే నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను ఎంతటోడిని, నేను అంతటోడిని పరుగుల మీద పరుగులు పెడుతున్నాడు. ఎక్కడ బంధించబడ్డాడు? చేత అతను స్వయంగా సత్యస్వరూపుడు, ఆత్మస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. కానీ అతనికి ఆ విషయం తెలియలేదు. ఈ విషయం గురువు గారు బోధించాలి. అందుచేత వస్తువును కూర్చున్నటువంటి విచారణ నిత్య అనిత్య వస్తు వివేకము అంటే ఇది. స్వయం నిత్యానిత్య వస్తు వివేక సముదావృత. ఏది నిత్యము, ఏది అనిత్యము అనేటువంటిది మనం నిరంతరము దృష్టి పెట్టుకోవాలి. నేను నిద్రపోయినప్పుడు ఏదుందో అది నిత్యం. మెలకు వచ్చిన తర్వాత దాన్ని మరుగుపరిచి ఇది వచ్చింది కదా, ఇది మిథ్య. ఇది అసత్యం కాదు, సత్యము కాదు, మిథ్య. అసత్యం అయితే ఎంత బాధించేస్తుంది కదా, పరిగెట్టించేస్తుంది కదా. బాబోయ్ నేను ఈ బాధ పడలేకపోతున్నానండి, నన్ను రక్షించండి అంటున్నాడు కదా మనిషి. సత్యము కాదు, అసత్యము కాదు, మిథ్య. అంటే మిథ్య అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. ఈ రకంగా అది కేవలం తెలివి ద్వారానే తెలియాలి, జ్ఞానం ద్వారానే తెలియాలి. ఎవరికి జ్ఞానం లేదో, ఎవడికి తెలివి లేదో, ఎవడు తొందరపడి నిర్ణయం చేస్తుంటాడో వాడికి తెలియకుండా మళ్ళీ జన్మ వచ్చేస్తుంది. తొందరపడకూడదు, కంగారు పడకూడదు, వ్యవహారాలను ఏదో ఒక దాన్ని నిర్ణయం చేసుకోకూడదు. నిదానంగా విచారణ చెయ్యాలి. ఇలా విచారణ చేస్తూ ఎవడైతే ఉంటాడో అటువంటి వాడికి అహంకారాది దేహాంతాన్ బంధనజ్ఞా కల్పితాన్ స్వరూపావబోధేన మోక్తిమిక్ష ముముక్షుత. అంచేత ఎవడైతే ఉన్నాడో అహంకారాది దేహాంతాన్, మళ్ళీ వరుసగా వెళ్దాం. శరీరం ఉంది. శరీరంలో తన్మాత్రల్లోని తమో గుణాంకంతో పంచభూతాలు ఏర్పడి, పంచభూతాలతో శరీరం ఏర్పడి. శరీరం అనేటువంటిది జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అంతరేంద్రియాలు 4, ప్రాణాలు 5, విషయాలు 5, మొత్తం 24 తత్వాలతో శరీరం తయారైంది. ఇందులో చిట్ట చివరిది మనసు, బుద్ధి, చిత్తు, అహంకారం. ఇందులో తమో గుణంతో తయారైనటువంటి వ్యవస్థ, రజోగుణంతో తయారైనటువంటి వ్యవస్థ, సత్వగుణంతో తయారైనటువంటి వ్యవస్థ, 25 తత్వాలతో కూడుకున్నటువంటి శరీరంలో రజోగుణంతో తయారైనటువంటి వస్తువులు ప్రవేశించి ఒక్కొక్క షీటులో ఒక్కొక్కటి తయారైంది.
శ్రోత్రేంద్రియంలో జ్ఞానేంద్రియం, వాగేంద్రియంలో వాగేంద్రియం, చక్షురింద్రియంలో చక్షురింద్రియం. అట్టి మాదిరిగా ఈ ఇంద్రియాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? రజోగుణం నుంచి ప్రాణాలు, కర్మేంద్రియాలు. సత్వగుణం నుంచి జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు. ఇవి 19 ఇంద్రియాలు ఈ శరీరంలో ప్రవేశించినవి. ఈ శరీరంలో తయారైనటువంటి వాటిని గోళకాలు అంటారు. సూక్ష్మ శరీరంతో తయారైనటువంటి వాటిని ఇంద్రియాలు అంటారు. సూక్ష్మ శరీరంతో అంటే ఈ తమోగుణ రజోగుణ సత్వగుణ రజోగుణాలతో తయారైందని సూక్ష్మ శరీరం అంటారు. తమోగుణంతో తయారైందని స్థూల శరీరం అంటారు. స్థూల శరీరం అనేటువంటిది అదొక వ్యవస్థ. స్థూల శరీరం దాని అంతటా దానికి తెలియదు. నేనున్నానని కానీ నేను లేనని కానీ తెలదు. నేను స్త్రీనని నేను పురుషునని కూడా తెలదు. ఆ స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం ప్రవేశించే నేను మనిషిని, నేను స్త్రీని, నేను పురుషుని అని తెలుస్తుంది. ఈ సూక్ష్మ శరీరంలో కూడా కర్మేంద్రియాలకి ప్రాణాలకి తెలదు. అందులో కూడా జ్ఞానం లేదు. ఎవరికి తెలుస్తుంది? జ్ఞానేంద్రియాలకి అంతరేంద్రియాలకి తెలుస్తుంది. జ్ఞానేంద్రియాలు అంటే చెవులు శబ్దాన్ని గ్రహించున్నాయి, కళ్ళు రూపాన్ని గ్రహించున్నాయి, ముక్కు వాసన గ్రహించింది, నోరు రుచిని గ్రహించింది. ఈ రకంగా మనసు, బుద్ధి, చిత్తు, అహంకారం. అహంకారాది దేహాంత అంటే ఇక్కడి నుంచి మొదలుపడి ఈ ముక్కనే మొత్తం అంతా వివరించాలంటే మొత్తం వివరించాలి కదా. 24 తత్వాలతో కూడుకున్నటువంటి శరీరంలో 19 తత్వాలతో కూడుకున్నటువంటి సూక్ష్మ శరీరం ప్రవేశించింది కదా. అహంకారాది దేహాంత బంధ అజ్ఞాన కల్పిత. ఏమన్నా అర్థమైందా మీకు? ఈ శరీరంలో అహంకారాది దేహాంతం, దేహం దగ్గర నుంచి చిట్ట చివరిదేది అహంకారం. అహంకారం అంటే నేననే వస్తాదు. నేనండి చేసినండి, నేనండి చూసినండి అంటున్నాడు కదండి. అంటే అహంకారం దాకా అహంకారాది దేహాంతం బంధ అజ్ఞాన కల్పితాను. ఇదంతా అజ్ఞానంతో కల్పించబడినటువంటి వస్తువులు. ఏవి? 24 తత్వాలతో కూడుకున్నటువంటి స్థూల శరీరము, 19 తత్వాలతో తయారైనటువంటి సూక్ష్మ శరీరము. ఇదంతా అజ్ఞానంతో కల్పించబడింది. అజ్ఞానానికి అవిద్య అని పేరు. అవిద్య ఆవహించింది అంటున్నాం కదా. ఇప్పుడు మన స్వరూపాన్ని ఏది ఆవహించింది? అహంకారమే ఆవహించింది, మనస్సే ఆవహించింది, బుద్ధే ఆవహించింది. స్వరూపావబోధేనా? ఇవి నీ స్వరూపం కాదు. వీటితోటి నువ్వు స్వరూపాన్ని తెలుసుకోవాలి. స్వరూపావబోధేనా? నీ స్వరూపం గురించి ఎంతవరకు నీకు తెలియలేదో అంతవరకు మోక్షమిక్ష ముముక్షుణ. ఇక మోక్షం రాదు. అంచేత నువ్వు నిరంతరము ఈ విచారణ చెయ్యాలి. ఇది ఎలా తయారైంది, ఇది ఎలాగొచ్చింది, ఇది ఎలాగొచ్చింది, ఈయన ఎలాగొచ్చాడు, ఈవిడ ఎలాగొచ్చింది అంటుంటాం. చూసారండి? అట్టి మాదిరిగా మనం లోపల మన స్వరూపాన్ని పట్టుకుని ఇది ఎలాగొచ్చింది, ఇది దేనితోటి తయారయ్యింది, ఇది దేనితోటి తయారైంది విచారణ చెయ్యాలి. అంటే శరీరం ఎలా తయారైంది, ప్రాణాలు ఎలా తయారైనాయి, కర్మేంద్రియాలు ఎలా తయారైనాయి, అంతరేంద్రియాలు ఎలా తయారైనాయి, జ్ఞానేంద్రియాలు ఎలా తయారైనాయి విచారణ చేయాలి. ఈ రకంగా ఈ శరీరం దగ్గర నుంచి అహంకారం దాకా మొత్తం ఇవన్నీ కూడా 25 ఈ 19 తత్వాలతో కూడింది. అంతా కూడా బంధకారే, అజ్ఞానం వల్ల కల్పించబడిందే. ఈ వ్యక్తి కాదు నువ్వు అసలు. ఇది ఒక పోగు. ఇది కూరగాయల గంప. కూరగాయల గంపలో రకరకాల కూరగాయలు వేసుకుని పట్టుకొచ్చి అమ్ముతుంటారు కదా. అన్ని రకాలు ఉంటాయి అందులో. ఆ ఎట్టి మాదిరికి ఇందులో అన్ని రకాలు ఉన్నాయి. ఏటి రకాలు? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, అంతరేంద్రియాలు, తెలివి అన్నీ ఉన్నాయి ఇందులో, ఈ గంపలో. ఇది ఒక గంప. ఇది మాత్రం నువ్వు స్వరూపం కాదు. ఇది నీ స్వరూపం అని నువ్వు ఎంతవరకు అనుకుంటావో అంతవరకు నీకు మోక్షం రాదు. అంచేత నీకేం తెలియాలి? నువ్వు మారాలి. ఎందుకు మారుతావు? నీ దీని గురించే కదా నీ అవసరాలన్నీ తీరుతున్నాయి. నీ చిన్నప్పటి నుంచి దీనికోసమే కదా నువ్వు పరుగులు పెడుతున్నావు.
దీంతోటే కదా అది చూసాను ఇది చూసాను అది తిన్నాను ఇది తిన్నాను అది అది ఇది అంటున్నాం కదా మరి. అంచేత ఈ స్వస్వరూప బోధేన నీకు స్వస్వరూపానికి సంబంధించినటువంటి బోధ కలిగించేటటువంటి గురువును పట్టుకో. దీని గురించి చెప్పేటటువంటి వాడు కాదు, దీనికోసం మళ్ళీ వ్యవహారంలో బయటకు వచ్చి చెప్పేటటువంటి వాడు కూడా కాదు. నీ స్వరూపం తెలియాలి. నీ స్వరూపం ఎవరు? సాక్షాత్. ఈ రకమైనటువంటి జ్ఞానం అనేటువంటిది అందరికీ సమానంగా ఉండదు. మంద మధ్యమ రూపాపి వైరాగ్యేన సమాధిన. కొంతమందికి ఈ జ్ఞానం మందంగా ఉంటది, ఇంకొకటి కొంచెం మధ్యమగా ఉంటది, ఇంకొకటికి ఇంకా మందంగా ఉంటది. ఎంత చెప్పినా సరే మళ్ళీ చిట్ట చివరికి లెగిసేటప్పుడు అతను ఏ భావంతో వచ్చి కూర్చున్నాడో ఆ భావంతో లెగిస్తాడు. అందుచేత ప్రసాదేన గురోశేయం ప్రవృద్ధియ సూయితే ఫలం. దీనికి ఉపాయాల కోసమే గురు సేవ, లా సేవ, ఆ పుణ్యం చేసుకో, ఈ పుణ్యం చేసుకో, ఆ దానం చేసుకో, ఈ దానం చేసుకో ఎందుకు చెప్పారు? ఈ మందత్వం అంటే జ్ఞానం పట్టుకోవటం లేదు. జ్ఞానం పట్టుకోకపోవడానికి గల కారణం ఏది? తయారైనటువంటి వస్తువు మలినమైపోయింది బాగా బాగా బాగా. మనం చేసుకోవాలి పుణ్య ప్రభావం వల్ల కొంచెం శుద్ధమవుతుంది అనమాట. దాన్ని జాగ్రత్తగా మనం దాన్ని శుద్ధం చేసుకుంటే అప్పుడు మనకు తెలివి బాగా పెరిగింది, బాగా గ్రహించగలుగుతాం. వైరాగ్యంచ ముముక్షత్వం తీవ్రం యశతు విద్యతే తస్మిన్నేవార్థవంత స్యు ఫలవంత శమాలయ. ఈ రకంగా నిరంతరము ఒక గురువు దగ్గర అన్వేషణ చేస్తూ, గురువు కూడా తిరుగుతూ, గురువు గారిని ప్రశ్నిస్తూ, అడుగుతూ, తెలుసుకుంటూ, గురువుకి సేవ చేస్తూ ఉంటే అతని అంతఃకరణం శుద్ధమవుతుంది. దీనికే మనం ఏమంటుంటాం? ఏముండాలి? భక్తి, విశ్వాసము, శ్రద్ధ ఉండాలి. మనం ఎంతంత సాధన చేసేసి ఎంతంత ఇనేసినప్పటికీ కూడా ఎక్కడైతే భక్తి, శ్రద్ధ, విశ్వాసము లేదో, ఇప్పుడు మనం పెయింట్ వేయాలంటే ఏం చేస్తాం? ముందు నాసు గట్ట శుభ్రం పోకేసి కడిగేసి అప్పుడు పెయింట్ వేస్తాం. సేమ్ ఇది కూడా అంతే. కానీ మన అంతఃకరణలో ఉన్నటువంటి మాలిన్యాన్ని సేవాభావం ద్వారా, సేవాభావంలో ఏం వస్తుందండి? పుణ్యం వస్తుందా? ఎందుకు చెప్తున్నాడు ఈయన సేవ చేసుకోమని? అక్కడ అహం తగ్గుతుంది. ఎక్కడ అహం దిగలేదో, ఎందుకంటే అహంకారం దాకా బంధమే కదా. నువ్వు అహంకారాన్ని మెడలోంచకపోతే నీకు ఆత్మజ్ఞానం ఎక్కడ పట్టుకుంటుంది? బిబ్బే నాకు వచ్చేసిందండి, నాకు తెలిసిపోయిందండి, నాకు అవసరం లేదండి, నేను సీనియర్ అండి, నేను జూనియర్ అండి అన్నాడు అనుకోండి, అనేవాడు ఎవరు? అహం. అంచేత అహంకారాన్ని తగ్గాలంటే భోజనాలు పెట్టి ఇక్కడ ఇతరకలు తీయాలి, చేపలు వెయ్యాలి. ఈ చేప ఎటుమిటండి, నేను ఆకలి తీయటమిటండి అన్నాడు అనుకోండి, ఏం తగ్గుతులేదు అంటే అక్కడ అహం తగ్గుతులేదు. ఎవడికి అహం తగ్గుతులేదో అక్కడ ఆత్మజ్ఞానం పట్టుకోదు. అంటే సేవాభావన కావాలి. ఎంతంత అహం మనం అణిచివేసుకుంటామో అంతంత వృద్ధిలోకి వస్తూ ఉంటాం. ఈ రకంగా వైరాగ్యంచే ముముక్షత్వం. వైరాగ్యం అంటే ఏంటి? అహం తగ్గి ఉండడమే వైరాగ్యం అంటే. తినకుండగా, తాగకుండగా, గడ్డం గీసుకోకుండా, సవరం చేయించుకోకుండా, మాసిపోయిన చొక్కాయ దొడుకుని లేకపోతే బట్టలే లేకుండా తిరగడమా వైరాగ్యం అంటే? అహం లేకుండా ఉండడం. నేను గొప్పవాడిని, నేను పొందేశాను, నాకు తెలిసిపోయింది. నిజంగా పొందేసినా సరే నీకు పొందేశాను అన్నటువంటి అహం నీకు రానివ్వకూడదు. నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ రకంగా మోక్ష కారణ సామర్థ్యం వ్యక్తిరేవ గరీయసి అంటే ఇంకా చాలా చాలా చెప్పాడు ఇక్కడ. యాతయోర్ మందతాయత్ర విరక్తత్వ ముముక్షయోహో మరో చలిలో వత్తత్ర సమాధేర్చ సమాస్తత్ర. అంటే ఈ రకంగా అహంకారం తగ్గడానికి, అంటే మనసును చంపడానికి. ఏంటి? మనసు చావాలి, అహంకారం చావాలి. ఎక్కడ అహంకారం చావలేదో, ఎక్కడ మనసు దిగలేదో అక్కడ పట్టుకోదు, జ్ఞానం పట్టుకోదు. అందుచేత మోక్ష కారణ సామగ్ర్యం భక్తిరేవ గరీష్. భక్తి 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 అంటున్నారు కదండి. మోక్ష కారణ సామర్థ్యం
మోక్షం పొందడానికి ఏ ఏ సామాగ్రి ఉందో దేవుని కాదు భక్తితో కొలవడం. మోక్షం పొందడానికి సంబంధించినటువంటి సామాగ్రిని ప్రేమించమంటున్నాడు. ఏమన్నా అర్థమైంది మీకు? మోక్షం పొందడానికి సంబంధించిన సామాగ్రి ఏది? ఇత్తరాకులు తీయటం, అది మోక్షం పొందడానికి సామాగ్రి. అహంకారం అనగడానికి అంటే మనకున్న దాంట్లో కొంచెం దానం చేయటము, సేవ చేయటం, మంచినీళ్ళు పోయటము, ఆకులు తీయటము, ఈ రకమైనటువంటి వైరాగ్యం మోక్ష కారణ సామాఖ్యం. మోక్షం పొందడానికి అహంకారాన్ని ఏదేది తగ్గింతుందో ఆ తగ్గించే వాటికి అన్నిటికి కూడా మనం ఏం చేయాలంటే ప్రేమించాలట. ప్రేమించమంటలేదు, భక్తి రేవ గరియేసి, దాని మీద భక్తి కలిగి ఉండమంటున్నాడు. దేవుణ్ణి ఎలాగైతే భక్తిగా కొలుస్తామో అంత భక్తితో కొలవాలట. చీపురెట్టితో వాళ్ళకి వచ్చారనుకోండి, ఏంటండి నేను తొట్టమేటండి, నేను చాలా పెద్ద గొప్ప ఇల్లాలనండి అంటుంది. అంటే ఏమంటుకోదు, తుడవడానికి ఏంటి, ఆ ఇంటి దగ్గర తుడుచుకుంటారు కదా, తుడుతారా? ఆశ్రమాలు దేవాలయాల దగ్గర తుడవాలి, ముగ్గులు వెయ్యాలి, అందరూ చూసేలా చెయ్యాలి. ఎవరు లేనకుండా చీకట్లో వచ్చి చేసిపోకూడదు, అందరూ చూసేలా చెయ్యాలి, సేవ చెయ్యాలి. ఎవడికి సేవ చేసాడో వాడికి ఏమవుతుంది, ఇదేంటండి నేను చేస్తే బాగుంటుందేటండి. ఇక్కడ సేవ చేసేవాడు ఒక్కడు కూడా తయారవ్వలేదు. అందుకని ఇన్ని సంవత్సరాల మట్టి చెప్పినా సరే పట్టుకోవట్లేదు. కారణం ఏంటి? ఇంక ఎంత ఓపెన్ గా చెప్పేస్తున్నాం అయినా సరే తెలుపులేదు. కారణం ఆహాన్ని దిగుతులేదు, ఆహాన్ని వదులుతులేదు, ఆహాన్ని పోగొట్టుకోవట్లేదు. ఇక్కడ కేవలం మోక్ష కారణ సామాగ్రి ఏదంటే మనసు, అహంకారమే. మనసు పోవాలి, అహంకారం పోవాలి. లెగ్గానే కొంచెం ఇలా జరగండి అన్నారనుకోండి, ఇలా చూస్తారు మీ ఇంకా ఏం పోయింది ఇంకా అంటే ఎంత పాతుకుపోయి ఉన్నదో చూడండి. ఆహం ఎంత కూడా దిగుతులేదు కదా. దిగకపోతే ఎక్కడ పట్టుకుంటుందండి జ్ఞానం? జ్ఞానం పట్టుకోవడానికి ఇది ఆత్మను ప్రేమించమంటలేదు, జ్ఞానాన్ని ప్రేమించమంటలేదు. జ్ఞానానికి పొందడానికి ఏ ఏ సామాగ్రి ఉందో ఆ సామాగ్రిని ప్రేమించమంటున్నాడు. ఆ బరకాలు వేసేవాడు, ఆ చీపుర్లు ఎట్టి తుడిచేవాడు, ఆ శుభ్రం చేసేవాడు, ఆ సేవ చేసేటటువంటి సేవను ప్రేమించమంటున్నాడు. సేవను ప్రేమించడం వల్ల అహంకారం తగ్గింది, అహంకారం తగ్గడం వల్ల వినయ విధేయతలు ఏర్పడతాయి, దానివల్ల భక్తి భయభక్తులు ఏర్పడుతుంటాయి, దానివల్ల శ్రద్ధ విశ్వాసం ఏర్పడిన వరుస క్రమం. పిల్లలు ఒకళ్ళు వచ్చి ఇంకొకటి తీసుకొస్తాడు, ఇంకొకటి తీసుకొస్తుంటాడు. చూడండి, ఈ రకంగా ఇవన్నీ వరుసగా ఇవన్నీ సామాగ్రి అంతా మోక్షం పొందడానికి కారణభూతమైనటువంటి సామాగ్రి ఇదంతా కూడా. ఈ రకంగా మోక్ష కారణ సామర్థ్యం వ్యక్తిరేవ గరేషి, దానిని బాగా గౌరవించమంటున్నాడు. స్వరూపానుసంధానం వ్యక్తిరిత్యర్థి. ఈ రకం మోక్షం పొందడానికి సంబంధించిన సామాగ్రిని గౌరవించు, ప్రేమించు, కానీ ఈ స్వరూపానుసంధానం నిరంతరము కూడా నీ స్వరూపం మీద అనుసంధానం చెయ్యి, నీ స్వరూపాన్ని తెలుసుకో. భక్తి అంటే ఏంటి? నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుని దాని మీద ప్రేమ కలిగి ఉండడమే భక్తిరీత్యా అభిధీయతే. శాస్త్రాలన్నీ భక్తి అంటే ఏంటి, భక్తి అంటే ఏంటంటే భక్తిరీత్యా అభిధీయత అంటే నీ స్వరూపం మీద, అంటే నీ స్వరూపం దేవుడు, ఆత్మ, పరమాత్మ, ప్రత్యేగాత్మ పరమాత్మ, ఏకత్వమే బ్రహ్మము. స్వరూపానుసంధానం భక్తిరీత్యా అభిధీయతే. స్వాత్మతత్వానుసంధానం వ్యక్తిరీత్య పరే జగో. దీనికి మించినటువంటిది జగత్తులు ఇంకోటి లేదు. స్వాత్మతత్వానుసంధానం. ఇందాక స్వస్వరూపానుసంధానం భక్తిరీత్య అభిధీయతే. ఇప్పుడు స్వాత్మతత్వానుసంధానం అంటే సాధనలో లోపలికి వెళ్తున్నాడు. స్వాత్మతత్వానుసంధానం విచారణ చేస్తున్నాడు. రెండు మార్గాలు. ఆత్మస్వరూపాన్ని అంటే దీన్ని తత్వానుసంధానం అంటారు. తత్తు త్వము. తత్ అంటే ఇతనిలో ఉన్నటువంటి ఆత్మ, తత్ అంటే అతనిలో ఉన్నటువంటి ఆత్మ, త్వం అంటే ఇతనిలో ఉన్నటువంటి తత్వం. రెండింటినీ వేరువేరుగా దానిని దీనిని గూర్చి తెలుసుకోవడానికి సంబంధించింది ఏదైతే ఉందో భక్తిరీత్య పరే జగో. ఇంక దానికి మించినటువంటి వ్యక్తి ఇంకోటి ప్రపంచంలో లేదు. ఈ రకంగా మోక్షం పొందడానికి సంబంధించినటువంటి
సామాగ్రి అంతా ఏదేదైతే ఉందో, దేనిని పట్టుకోవాలో, దేనిని తెలుసుకోవాలో, అంటే ఇంపార్టెంట్ మోక్షం పొందాలి. మోక్షం అనేటువంటిది ఒకటి జేబులో నుంచి ఒకటి ఇచ్చేసేది కాదు, ఒకటి భుజం మీద వేసుకుని పట్టుకుపోయేది కూడా కాదు. అలాగని చెప్పేసి మనం ఏదేదో నేర్చుకుంటే వచ్చేసేది కూడా కాదు. దిగిపోవాలి. ఎంతంత భాష్యంగా దిగిపోతామో అంతంత హెచ్చు అవుతూ ఉంటాడు. ఎవడైతే భాష్యంలో హెచ్చుగా నేను హెచ్చు అనుకున్నాడు అనుకోండి, ఆడు దిగిపోతూనే ఉంటాడు. ఆడికి సమాజం గుర్తింపులోకి రాడు. ఎవడు తనకు తానుగా నేను మహారాజుని అని ప్రకటించుకుంటాడో ఆడిని ఎవడు భయపడ్డాం. అదే రాజుగారు వస్తుంటేను అందరూ నేను రాజునని చెప్పుకోకలేదు. అతను అట్టి మాదిరిగా స్వస్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుని అహంకారాన్ని దిగిపోయి మనసును వదిలేసి ఎంత దిగిపోతాడో అంత ఉద్ధరించుకుంటాడు. ఉద్ధరేదాత్మనాత్మ అంటే ఆత్మను ఉద్ధరించుకోవడం అంటే దాని యందు భక్తి కలిగి ఉండు. దీని యందు ఎలా ఉండాలి? వైరాగ్యం కలిగి ఉండాలి. ఇది నేను కాదు, ఇది వస్తువు పోతూ ఉంది. ఈ వస్తువు పోతూ ఉండేటువంటిదా నేను? ఇది పుట్టింది, ఇది శాశ్వతం కాదు. ఏ సమయంలో ఎలాంటి ఇబ్బంది తెచ్చి పెడతారో కూడా తెలదో. దీని నిండా రోగాలు పుట్టేది. కడుపు నొప్పి, కాలు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అన్నీ అయ్యే. ఇదంతా బాధ పెడుతూనే ఉంటుంది. దీని నుంచి మనం ఉద్ధరించాలంటే ఏం చేయాలి? మన స్వరూపాన్ని పట్టుకోవాలి, దాని మీద ప్రేమ కలిగి ఉండాలి. అది పొందడానికి ఎంతటి త్యాగమన్నా చెయ్యాలి. ఎవరి దగ్గరైనా నౌకరీ చేస్తున్నాం అనుకోండి, వాడు ఏ పని చెప్తే పని చేస్తున్నాం, 10 రూపాయలు ఇస్తే. ఈ పరమ ప్రయోజనకరమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని పొందడానికి ఎంత దిగిపోవాలండి. అంచేత ఆత్మజ్ఞానంలోకి వెళ్ళాలి. ఈ రకంగా ఈ గుణాలు ఎవడైతే ఏ సాధకంలో ఉన్నాయో అటువంటి వాడిని గురువు దగ్గరికి చేర్చుకుని, గురువు చెప్పేటటువంటి ఏ యుక్తుల ద్వారా, ఏ ప్రమాణాల ద్వారా తన స్వరూపాన్ని తెలిసొచ్చేలా చెప్పాలో అవన్నీ కూడా గురువు గారు చెప్పుతారు. వచ్చే వారం ఇవన్నీ తెలుసుకుందాం. ఇంతతోటి ముగించుకుందాం. హరికి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, చాలా చక్కగా చాలా క్లుప్తంగా విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు మనసు లొంగడానికి, మనసు శుద్ధం అవ్వడానికి, మనసు దిగడానికి సంబంధించినటువంటి ప్రయత్నం సాధన. ఇలా ప్రశాంతంగా కూర్చుని